కమిటీ సోదరులకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారిప్పుడు ఒక మహిళగా ఈ కమిటీకి నన్ను ఎన్నుకున్నారు కాబట్టి ఈ కమిటీ సలహాతో మరి ఈ ఉద్యమకారులకు న్యాయం చేయాలని వారు నన్ను నమ్ముకొని వారొక చైర్మన్గా ఎన్నుకున్నారు కాబట్టి వారి నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకుండా ఉద్యమకారుల కొరకు, అమరుల కుటుంబాల కొరకు, అసలైన ఉద్యమకారులను న్యాయం చేస్తామని వారి సలహా సహకారంతో మా కమిటీతో నేను ముందుకు వెళ్తున్నాను. కాబట్టి గతంలో 12 సంవత్సరాలు మా ఉద్యమకారులకు అన్యాయం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు వారు ఎలక్షన్ల ముందు 250 గజాల స్థలాన్ని 25,000 పెన్షన్లు నేను ఉద్యమకారులకు అని హామీ ఇచ్చిండు. వారు కూడా మర్చిపోయింది. మరి ఈ మధ్యకాలంలోనే 8 వారాలలో మనకు కొత్తగా ఒక గవర్నమెంట్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారం వారిని ముందుకు పోవాలని కోరుకుంటూ వారికి ధన్యవాదాలు చెప్తూ, మరి పొన్నం ప్రభాకర్ గారు కూడా మేము మాట్లాడతాము, బడ్జెట్ సమావేశం ఉంది, ఉద్యమకారులకు న్యాయం చేస్తామని అందరూ, వారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాము. కాబట్టి దీన్ని ముందుకు తీసుకుపోయి మరి ఒక కమిటీ వేస్తారా, ఒక కమిటీ వేసి ఒక సమన్వయ కమిటీ వేసి దాన్ని నిజమైన ఉద్యమకారులను గుర్తించి ఆ నిజమైన ఉద్యమకారుల కొరకు కూడా మేము ముందుకు పోతాము. వారు అసలు సిసలైన ఉద్యమకారులకు న్యాయం చేయాలి. మరి ఇంకా కూడా చేయాల్సినవి చాలా ఉన్నాయి. దానికి 250 గజాల స్థలం కాకుండా ఇంకా 25,000 పెన్షన్ కాకుండా వారికి మొదలు గుర్తింపు కార్డు ఇవ్వాలి. మరి అమరుల కుటుంబాలకు న్యాయం చేయాలి, వారికి కూడా ఉన్నవి. మరి వీరికి ఈ తెలంగాణ రాష్ట్ర అమరులు రోడ్డు మీదకి వచ్చి కళాకారులు కానీ, జర్నలిస్టులు కానీ, విద్యార్థులు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ అందరూ రోడ్డు మీద పడ్డరు. వీళ్ళు రోడ్డు మీద వంట మార్పులు చేసిండ్రు, ఎన్నో కార్యక్రమాలలో పాల్గొన్నారు. మరి ఇవాళ బైండౌన్ కేసులు కావాలి, జైలు పోయినవి కావాలి, ఇవన్నీ కావాలని అంటే ఎంతమంది కూడా లేరు. కేసులు ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా కొన్ని కుటుంబాలు కూడా గొడవతోటి ఇబ్బందుల పాలైంది. ఎందుకంటే మహిళలు రోడ్డు మీదకి వచ్చిండ్రు, వాళ్ళ భర్తలు వచ్చి పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, నువ్వు ఇంట్లో పని చేయకుండా నువ్వు ఇక్కడ రోడ్డు మీద ఉన్నావని గొడవలు పడ్డ సంసారాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకనంటే వాళ్ళు గొడవలైనవి, వాళ్ళు విడాకుల దగ్గరికి కూడా వచ్చింది. రేపు మనము ఉద్యమకారులము ఉద్యమం చేసి మన తెలంగాణ వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని నేను రోడ్డు మీదకి వచ్చిన అని మహిళలు కూడా ఎంతో బాధపడ్డ వాళ్ళు ఉన్నారు. మరి ఈ ఉద్యమకారులకు న్యాయం చేయకుండా మర్చిపోయి గవర్నమెంట్ కూడా ఏంటేంటో ప్రోగ్రాములు, అందాల పోటీలని, ఇంకా ఏంటేంటో అవసరం లేని అన్ని ఉద్యమకారులను మర్చిపోయి వారి ప్రోగ్రాంలు వారు చేసుకుంటూ ఉన్నారు. మరి అసెంబ్లీలో మీరు సీట్లు ఉన్నాయని అంటే మా వల్లనే, ఉద్యమకారుల వల్లనే సీట్లు ఉన్నాయి. మీరు ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయినరు. ఉద్యమకారులు తెలంగాణకు వ్యతిరేకులంతా ఇప్పుడు సీట్లల్లో, మీ సీట్లల్లో ఉన్నారు. కానీ ఒక్కరోజు కూడా ఆయన తిట్టుకోను, ఈయన తిట్టుకోను, ఉద్యమకారులను ఒక్కనాడు కూడా ఒక్కరు కూడా గుర్తించలేదు. కాబట్టి మాకు ఏ కమిటీతో, ఏ సంఘంతో మాకు సంబంధం లేదు. అసలు సిసలైన న్యాయం గల ఉద్యమకారులము. కొంతమంది మోసాలు జరుగుతున్నాయి, మా కమిటీలో అలాంటి మోసాలు లేవు. మేము దీన్ని నీతి నిజాయితీగా ముందుకు సాగుదామనే ఉద్దేశంతో ఇవాళ మేము కొత్తగా ఎన్నుకున్నాం, కొత్త కమిటీని ఏర్పాటు చేసుకున్నాం.
ఏ కమిటీతోటి మాకు సంబంధం లేదు, గతంలో కమిటీలతోటి మాకు సంబంధం లేదు. కాబట్టి తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు, మరి రేవంత్ రెడ్డి గారు, మంత్రులు మాకు ఈ 8 వారాలలో న్యాయం జరగకపోతే మళ్ళీ మేము ఉద్యమిస్తామని మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాము. ధన్యవాదాలు.